చనిపోయిన నీ ప్రార్థన బలిపెట్టాలి, తిరిగి కట్టబడాలి. పెంచు నీ ప్రార్థన పెంచు. మునుపటికి ఇదే నాటికే నీ ఎడలో ఒక నిర్ణయ కాలం ఉంది. ఒక నిర్ణయ కాలం పెట్టాడు దేవుడు, ఒక నిర్ణయ కాలం పెట్టాడు. ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, నిశ్చయముగా దేవుడు నీ కొంచెం పెంచబోతున్నాడు, సరిహద్దులు విశాలపరచబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామమును కనపరచండి. హల్లెలూయా. ఏమాత్రం బాధపడవద్దు. నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగింది ఏదైనా సరే, నీ జీవితంలో జరిగింది ఏదైనా సరే, దేవుడు రాసి పెట్టింది నీ జీవితంలో జరుగుతుంది, అదే జరుగుతుంది. నువ్వేం కంగారు పడమకు. నువ్వే అనవసరంగా రాంగ్ స్టెప్ లో కొన్ని వెళ్తున్నావు, నువ్వే అనవసరమైన కొన్నిటి తగిలించుకుంటున్నావు. దానివల్ల నువ్వు నష్టపోతున్నావు. దేవుడు చెప్తున్నాడు, నిశ్చయముగా నీ జీవితం నిన్ను గొప్ప చేయబోతున్నాను. నీ యొక్క బాణులు నింపుతాను. శత్రువులు ఎదుట నీ తల ఎత్తబోతున్నాను. భోజనాలు పెడతాను. దగ్గరగా కళ్ళు మూసుకొని చప్పట్లు పెడుతూ ప్రభునామమును కనపరచండి. దగ్గరగా చప్పట్లు పెడుతూ కళ్ళు మూసుకొని దగ్గరగా చప్పట్లు పెడుతూ ఉండగానే, మీరు చప్పట్లు పెడుతూ ఉండగానే బలమైన అభిషేకం దిగి వచ్చుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనస్ఫూర్తిగా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, గొప్పగా నిన్ను దీవించబోతున్నాడు. ఈ కోటల ద్వారా నీ జీవితంలో ఒక బలమైన కార్యాలు జరగబోతున్నాయి. జనాలు చెప్పుకోబోతున్నారు. ఏమాత్రం సందేహం లేదు సహోదరి సహోదరుడా. నీ స్థానంలో ఎవరెవరినో పెట్టాలని దేవుడు కోరుకున్నాడు, అసలు నిన్ను తీసేయాలనుకున్నాడు. కానీ గమనించు, ప్రేమ కలిగిన దేవుడు నిన్ను తీసేయలేకపోతున్నాడు. నీ స్థానంలో ఎవరు నిలబెట్టలేకపోతున్నాడు. నీ స్థానం నీ కోసం వెయిట్ చేస్తా ఉంది. నీకోసం గ్రామాలు వెయిట్ చేస్తా ఉన్నాయి, మనుషులు వెయిట్ చేస్తున్నారు. రోగాలు విడుదల పొందుదురు గాక. మీరు ఏ బాధతో బాధపడుతుంటే, అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే దగ్గరగా చప్పట్లు కొడతా ఉండండి. మీరు చప్పట్లు కొడతా ఉండే రోగాలు మాయమైపోతున్నాయి. ప్రతి రోగం క్యాన్సిల్ అయిపోతా ఉంది. రిపోర్ట్స్ అన్ని నార్మల్ వస్తున్నాయి. మీ జీవితంలో బలమైన కార్యాలు జరగబోతున్నాయి. నమ్మా, నీ కొంచాన్ని దేవుడు విస్తరింపజేయబోతున్నాడు. నీ టైం మారబోతుంది. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. నా తండ్రి, ఎంతమంది